రాజా సాబ్ చాలా అంచనాల మీద వస్తున్న సినిమా. అది ప్రభాస్ గారిది కామెడీ ఓరియంటర్. చాలా కాలాల తర్వాత మారుతి గారి డైరెక్షన్లో వస్తుంది సినిమా. వస్తుంది సాంగ్స్ రిలీజ్, దాని గురించి కాదు మాట్లాడుకునేది మనం. అసలు మారుతి గారు ఎవరైతే రాజా సాబ్ టీం ఉందో, టీజర్కి లాంచ్, ట్రైలర్కి లాంచ్, ఫస్ట్ సాంగ్కి లాంచ్, సెకండ్ సాంగ్కి లాంచ్. ఎందుకండి ఇన్ని లాంచ్? నాకు అర్థం కాదు. మీరు ఇన్ని లాంచెస్ పెట్టి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి రద్దీ ప్లేస్లో, దట్టు మీరు నిన్న చేసింది అయితే అసలు చాలా అంటే చాలా తప్పు పని. ఏంటంటే నిధి అగర్వాల్ని గెస్ట్గా పిలిచి అమ్మాయిని, అంతమంది క్రౌడ్లో ఆ అమ్మాయి బయటకు వెళ్ళడానికి కూడా ఇబ్బంది ఫీల్ అయిపోతుందండి. అంత దారుణమైన జనాల మధ్య ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఆ అమ్మాయికి ఏమైనా అయిపోద్దేమో అనిపించింది, అంత దారుణంగా. దట్టు ఫ్యాన్స్ కూడా మీరు ఫ్యాన్స్ ఎట్లా తయారవుతున్నారంటే, ఒక అమ్మాయి అలా నడుచుకుంటూ వెళ్తుంటే అంత ఎగబడిపోవడం ఏంటి, అంత మీద పడిపోవడం ఏంటి, అంత చేతులు వేసేసేయడం ఏంటి, నాకు అర్థం కాదు. ఆ అమ్మాయి ఆడపిల్లండి, ఎంత హీరోయిన్ అయినా తనకి కొన్ని ఉంటాయి. వాటిని అధిగమించి మీరు చేతులు వేసేసి గట్టిగా లాగేసి బౌన్సర్లు కూడా తట్టుకోలేనంత దారుణంగా మీరు అంతా ఎగబడిపోతుంటే ఒక మనిషి మీదకి. ఆ అమ్మాయి కూడా మనలాంటి మనిషే. ఆ అమ్మాయి ఎక్కడి నుంచో దిగి రాలేదు, ఏమీ చేయలేదు. ఆ అమ్మాయిని స్టేజ్ మీద చూసామా, నెక్స్ట్ డే వెళ్ళిపోయామా అన్నట్లు ఉండాలి. కానీ ఆ అమ్మాయి కార్ ఎక్కడానికి వెళ్తుంటే అంత దారుణంగా మీద పడిపోయి, మనుషులమా మనం, బిహేవియర్ తెలీదా, ఎట్లా తయారవుతున్నాం రోజు రోజుకి. సో ప్లీజ్ దయచేసి రాజా సాబ్ నెక్స్ట్ ఈవెంట్స్ ఏమున్నా అది పెద్ద గ్రౌండ్ లో ఈవెంట్ ఏదన్నా చేసి బ్యాక్ సైడ్ నుంచి యాక్టర్స్ వెళ్ళిపోయేలాగా ప్లాన్ చేయండి తప్ప ఇలాగా అనవసరంగా మాల్స్ లో పెట్టి అందరిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు.